హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ హెల్తీ అండ్ డిలీషియస్ కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. అదే బిసిబెళబాత్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. హెల్తీ ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, మంచిగా హెల్తీ వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకలో ఈ రెసిపీని బిసిబెళబాత్ అంటారు. స్లైట్ చేంజెస్ తో తమిళనాడులో సాంబార్ రైస్ చేస్తారు. ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే టేస్ట్ తో వస్తాయండి. చాలా అద్భుతంగా ఉంటది. పైన ఇలా కారం బూందీ వేసుకొని పక్కన చిప్స్ తో మంచి చేసుకుంటూ తింటుంటే అద్భుతంగా ఉంటది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా బియ్యం అండ్ కందిపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఒక 1 కప్ వరకు బియ్యం తీసుకున్నాను. 1/2 కప్ కందిపప్పు 2 సార్లు వాష్ చేసుకొని 1 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవటం వల్ల మనకు బియ్యం అండ్ కందిపప్పు చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకున్నానండి. ఒక మీడియం సైజ్ పొటాటోని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ పొటాటో క్యూబ్స్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ పొటాటోస్ అనేది 75% వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మిగతా వెజిటేబుల్స్ అనేవి నేను ఫ్రోజన్ తీసుకున్నానండి. ఇవి లాస్ట్లో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి పొటాటోస్. ఈ పొటాటోస్ అనేవి ఉడికిపోయాయండి 75% వరకు. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వెజిటబుల్స్ అంతా కూడా కుక్ అయిపోయినాయండి. ఇవి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు బియ్యం ఉన్నాయి కదా, వేసేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 క్వాంటిటీలో తీసుకున్నానండి కందిపప్పు బియ్యం కలిపి. దీనికి 5 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు బియ్యం కందిపప్పు చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా, సో వాటర్ అనేది 5 కప్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అండ్ ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఒక 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో. ఈ 5 విజిల్స్లో బియ్యం అండ్ కందిపప్పు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ బిసిబెళబాత్కి పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాజు 10 వరకు వేసుకున్నాండి స్ప్లిట్ చేసుకొని. ఇవన్నీ దూరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంగువ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఒక 4 వేసుకొని ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నా అండి, రఫ్గా చాప్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అలాగే టమోటా అనేది 2 వేసుకుంటున్నాను, రఫ్గా చాప్ చేసుకొని. ఈ ఉల్లిపాయ అండ్ టమాటాకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇంతకుముందే ఉప్పు వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాము, అలాగే రైస్ కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్. ఈ టమాటాలంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒకసారి చూడండి, ఈ టమాటాలంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా. మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బిసిబెళబాత్ పౌడర్. ఒక 3 టీ స్పూన్స్ వరకు బిసిబెళబాత్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను MTR బిసిబెళబాత్ పౌడర్ వేసుకున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఒక 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవ్వాలని నేను 1 టీ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు బెల్లం వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ చింతపండు పులుసు వెజిటేబుల్స్ అంతా కూడా బాగా కంబైన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి.
మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అండ్ కందిపప్పు మిక్చర్ ఉంది కదా, అదంతా వేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి. ఈ రెసిపీ అనేది చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, ప్రొసీజర్ కూడా ఎక్కువ అనిపిస్తుందండి చూస్తే, కానీ టేస్ట్ మాత్రం ఒక్కసారి చేసుకుంటే రెగ్యులర్గా చేసుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మన వెజిటేబుల్స్, రైస్ అంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది. ఇక్కడ చూస్తే నాకు ఈ బిసిబెళబాత్ ఇంకాస్త గట్టిగా ఉంది. సో వాటర్ వేసుకుంటున్నాను ఒక 1/4 కప్ వరకు. చూసి డైల్యూట్ చేసుకోండి మీకు కావాల్స్తే. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒకసారి మన బిసిబెళబాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. వావ్, చూసారా, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూస్తే మన కర్ణాటక స్పెషల్ బిసిబెళబాత్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా, తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నోటికి పులుపు, తీపి, కారం అన్ని టేస్ట్లు కూడా బాగా తెలుస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ ముందుకు సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. టేక్ కేర్.